ఏం సిద్ధపడాలి? సిద్ధపడ అవసరమే అన్నారు. ఏం సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి బాప్తిస్మానికి? మూడు చేయాలి. ప్రభు అయిన యేసు జనన మరణ పునరుద్ధానాలను గురించి తెలుసుకోవాలి. పునరుద్ధానాలను గురించి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఏం చేశాడు అర్థమైందా? లోక దేవతలకి యేసు ప్రభుకున్న తేడా ఏంది? నేను యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా నాకు వచ్చే మేలేంటి? బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది, ఆత్మ రక్షింపబడుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, నిత్య నరకం నుంచి నేను కాపాడబడతాను, యేసయ్యతో కూడా యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటాను. ఇది తెలుసు చాలామందికి. ఎందుకంటే నా పాపాలను మోయటానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి సిద్ధపడిన వారందరిని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాకడా నా పోకడా రెండూ తెలియవు కాబట్టి నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో. కాబట్టి ఈ రెండు జరగకముందే, నేను పోకముందే, ఆయన రాకముందే నా పాపాలన్నీ గడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభురాజ్యానికి వారసురాలిగా నేను తయారవ్వాలని ఫస్ట్ అవగాహన, సిద్ధపాటు అన్నమాట. సిద్ధపాటులో మొదటి భాగం క్రీస్తుని గూర్చిన అవగాహన. సిద్ధపాటులో మొదటి భాగం బాప్తిస్మానికి ముందు సిద్ధపాటు అవసరమా అని నేను అడిగితే అవసరమే అన్నారు. ఇంతకేం సిద్ధపడాలంటే సౌండ్ లేదు, అందుకు చెప్తున్నా. సిద్ధపాటులో మొట్టమొదటి అంశము అవగాహన, క్రీస్తును గూర్చిన అవగాహన. కొంతమంది బాప్తీసం తొట్టి దగ్గరికి వస్తారు. బాప్తీసం ఎందుకు పొందుతున్నావు అని అడిగాడు మా పాస్టర్ గారు ఒక ఆయన్ని. ఎందుకు పొందేది ఏంది, ఇంతమంది ఎందుకు పొందుతున్నారు ఏంది అన్నాడు. మామూలు తెలివితేటలు కాదు, ఈ తెలివితేటలు వాక్యం మీద పెడితే బాగుండు. వాక్యం చెప్పేటప్పుడే వినరు సరిగా. అందరూ ఎందుకు పొందుతున్నారు, నేను అందుకే పొందుతున్నాను అన్నాడు. అందరూ ఎందుకో పొందుతున్నారు, సరే నువ్వు ఎందుకు పొందుతున్నావు అంటే నన్ను అడుగుతా ఎందుకు పొందాలని, నీకు తెలియదా ఏంది, ఎవరే నిన్న పెట్టారేంది, తెలియని వాడిని పెట్టారేడా. అసలు పాయింట్ రావట్లేదన్నా, ఎన్న పెట్టారేంది, ఏం తెలియనివ్వండి, నన్ను అడుగుతాడు ఏంది. అట్లా కాదు, అసలు మామూలుగా ఎందుకు పొందుతున్నావు, నీ అవగాహన ఏంటంటే ఎందుకేంది, నీకు తెలియదు ఏంది. అందరూ ఎందుకు, నేను అందుకే అంటున్నాడు. కానీ అసలు ఏం జరిగింది, ఏం సిద్ధపడి ఏం చెప్పట్లా. నా దగ్గరికి తీసుకొచ్చారు చిన్నగా, ఆ క్యూలోనే వచ్చాడు పోటల్లా, అలాగని ఆన్సర్ చేయట్లే, అడిగిన వాడిని తిడుతున్నాడు. మళ్ళీ చివరికి నేను అన్నాను, అసలు ఏం ఆశించి వచ్చావు, పరలోకం పోదామని వచ్చావా లేకపోతే ఏమైనా సమస్యలు పోతాయని వచ్చావా, బాప్తీసం ఎందుకంటే అది పైకి పోవటానికేలే అన్నాడు. పైకి పోయేది ఏంది, చచ్చిపోవటానిక పరలోకం పోవటానికి, అదే చచ్చినాక పరలోకం పోవటానికి. సరే మరి నిన్ను పరలోకం చేర్చడానికి, నరకం నుంచి నేను కాపాడటానికి యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు అంటే సిలువను పడ్డాడు అన్నాడు. ఓయమ్మ పడ్డాడా? రైట్, సిలువను పడ్డాడు. సిలువను పడి అంతే ఉన్నాడు. మళ్ళీ లేచినాడు ఇక మూడో రోజు లేచాడా? పనిలే. మరి లేచినోడు ఏడే ఉన్నాడా, మళ్ళీ వెళ్ళాడా అంటే వెళ్ళాడు, వస్తాడు కూడా, అందుకేలే వచ్చిందే అన్నాడు. మరి ఈ మొక్క అక్కడ జీవితే పోయిద్దిగా, ఇట్ట అడగలేదుగా, ఇట్ట అడిగితే చెబుతా, ఇట్ట అడగలా. ఎందుకు తీసుకున్నా ఎంతమందిని అడగను, నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతాను నేను? నా ముఖం చూస్తే అట్ట పిచ్చోళ్ళ కనపడుతున్నాను లేదు, అవగాహన లేకుండా. సిద్ధపాటులో మొదటి భాగం క్రీస్తును గూర్చిన అవగాహన. లోకములో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపి అయిన మనుషుని పాపములను విమోచించడం కోసం, పాపము నుంచి విమోచించడం కోసం ప్రాణం పెట్టలా. కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఇతర విశ్వాసాలలో ఎక్కడ కూడా పాపికి నిత్య జీవం ఇదిగో ఈ రీజన్ ప్రకారం ఉందని స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఎవ్వరు ఇవ్వాల. ఇతర విశ్వాసాల్లో, క్రీస్తులో, బైబిల్లో, క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే లాజికల్గా, తర్కబద్ధంగా ఒక పాపి పరలోకం పోవటానికి
న్యాయం ప్రకారం వాడు పొందాల్సిన శిక్ష దేవుడు మోసి ఈ పాపి తప్పు దిద్దుకొని పరివర్తన చెంది ఒక మంచి వ్యక్తిగా మారి తన బ్రతుకును సార్థకం చేసుకునే అవకాశం ఒక క్రీస్తు మాత్రమే ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, యేసు వంటి దేవుడు ఇంకొకడు, యేసుకు సమానుడైన వాడు కూడా లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు. యేసు లాంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన గత విశ్వాసాల్లో మనకి దొరకదు. ఆనాడంటే పెద్దలకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది, తెలియదు కాబట్టి. ఈరోజు మనకి క్రీస్తుని గూర్చిన స్పష్టమైన సువార్త అందుతుంది కనుక ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ఎగ్జామ్షన్ ఉండదు, తీర్పు తప్పదు. కాబట్టి ప్రజలారా, ఇంకా ఎవరైనా క్రీస్తుని గురించి సరిగా తెలుసుకోకపోతే తెలుసుకోండి. లోకములో ఎవ్వరూ చేయని పని యేసు చేశాడు. అది ఒక పాపి యొక్క పాపములను తన మీద వేసుకొని పాపుల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచి తనను ఆశ్రయించిన వారందరి పాపములు తన రక్తముతో కడిగి వారందరినీ కేవలం విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి వారసులుగా చేసే హక్కు, అధికారం యేసుకు మాత్రమే ఉంది. ఎందుకంటే అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. మిగిలిన వారెవ్వరూ ఆ పని చేయలేదు కనుక ఎవ్వరికి మన పాపాలను క్షమించే అధికారము లేదు. ఎందుకంటే పాప క్షమాపణ కోసం వాళ్ళు ఏం చేయలే. యేసుకు ఒక్కడికే ఉంది అధికారం, ఎందుకంటే యేసు ప్రాణం పెట్టాడు కాబట్టి. కాబట్టి లోకంలో మనం గతంలో ఫాలో అయిన వాళ్ళు యేసు ప్రభు ఇద్దరు ఈక్వల్ కాదు. యేసు వంటి వాడు ఇంకొకడు లేడు. ఓకేనా? మొదటిది క్రీస్తుని గూర్చిన అవగాహన. రెండవది మారు మనస్సు. అంటే రక్షింపలేని వాటి వైపు నుంచి క్రీస్తు వైపుకు మళ్ళుకున్నాక ఇక మళ్ళీ వాటి వైపుకి వెళ్ళకూడదు. వెళ్ళినా ప్రయోజనం లేదు. కాబట్టి వాటిని విసర్జించి క్రీస్తు వైపు మళ్ళుకొనుట అనేది ఒకటి. రెండవది, తెలియనప్పుడు పాత జీవితంలో పాపాల్లో, శాపాల్లో, తప్పుడు జీవిత విధానంలో బతికావు. ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ ఆ జీవితంలో నువ్వు కొనసాగకూడదు. కాబట్టి ఆ రక్షింపలేని వాటిని విసర్జించాలి, వాటిని ఫాలో అవుతూ చేసిన పాపాలను కూడా విసర్జించాలి. ఆ రెండు విసర్జించి ప్రభు వైపు మళ్ళుటయే మారు మనస్సు. అది నాయన, బాప్తీసం దగ్గరకు వచ్చేవాడు ఇలా సిద్ధపడాలి. ఒకటి, క్రీస్తుని గూర్చిన అవగాహన కలిగి ఉండాలి. రెండవది, మారు మనస్సును గూర్చిన అవగాహన కలిగి. మూడవది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. బాప్తిస్మానికి వచ్చేవాడు కనీసం ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వసించిన వానికి కదా ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నేను పాపినను ఒప్పుకుంటున్నాను, నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నన్ను పరలోక రాజ్య వారసునిగా చెయ్యి, నీ జీవగ్రంథంలో నా పేరు రాయి, నీ రాజ్యములో నన్ను చేర్చుకో, నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు అని ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి ఈ మూడు విధములా సిద్ధపడి బాప్తిస్మం పొందాలి. ఇది బాప్తిస్మానికి ముందు సిద్ధపాటు. ఎంతమందికి అర్థమైందా? ఎవరినన్నా బాప్తిస్మానికి తెచ్చేటప్పుడు ఈ మూడు మొక్కలు చెప్తారా? చెబుతారా? ఎంతమంది చెబుతారు? అమ్మా, బాప్తిస్మానికి వస్తున్నావు, యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా నీకు అర్థమైందా? అర్థమైందంటే మామూలుగా అంటే వస్తున్నాయిగా చర్చికి. కాదమ్మా, చర్చికి వస్తున్నావు, గతంలో నువ్వు ఫాలో అయిన వాళ్ళకి యేసు ప్రభుకి తేడా ఏంటో తెలుసా? తేడా అంటే అడిగి పోయాను కానీ వదినా ఏం సాయం కాల. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళినాక అంతకుముందు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు బాగా సుఖంగా ఉన్నావు కదా, అందుకని నేను కూడా నాయన దగ్గరికి వచ్చేది నా కథ బాగుంటుందేమో అని చాలామంది అవగాహన ఇదే అమ్మా, చాలామంది అవగాహన ఇదే. అప్పుడు నువ్వు చెప్పాలి, తల్లి అది కాదమ్మా, అది కాదు, నా కష్టాలపై సుఖాలు వచ్చినాయి, నువ్వు కూడా వస్తే కష్టాలపై సుఖాలు వస్తాయి, ఇది కాదు అని. అప్పుడు నరకం ఒకటి ఉంది, పాపాన్ని బట్టి బ్రతుకులో శాపం, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య పెట్టాడు ప్రాణం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ముందు దొరికేది నిత్య జీవం. కాబట్టి నిత్య జీవార్థమై బాప్తిస్మం పొందాలమ్మా. పాపక్షమాపణ కోసం, నరకాన్ని తప్పించుకోవటం కోసం, పరలోక రాజ్య ప్రవేశం కోసం బాప్తిస్మం పొందాలమ్మా.
లోకంలో మనం ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరు కూడా మన పాప క్షమాపణ కోసం ప్రాణం పెట్టలేదమ్మా, యేసయ్య పెట్టాడు అని నువ్వే అవగాహన కల్పించాలి. అలా అవగాహన కల్పించడం కనీసం నీకు చేత కాకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా బడికి పోయేటప్పుడు మొద్దులు ఉంటారు చూసావు, చదువురాని మొద్దులు, వాడిని ఎన్ని రకాలుగా తోమినా సరే వాడు చెప్పడం, వాడు ఆ అంటే ఈ అంటుంటాడు. ఇంకా ఆ ముద్దుల లెక్కలో చేరతావు నువ్వు, కనీసం ఇతరులకు అవగాహన కల్పించే ఆ పొజిషన్లోకి నువ్వు రాకపోతే. రెండవది, మారు మనసు అంటే ఏంటో కూడా నువ్వు నేర్పించాలి. ప్రార్థన చేయటం అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయటం నేర్పించాలి. ఈ 3 అవగాహనలు కనీసం కల్పించి నువ్వు బాప్తీసం తొట్టి దగ్గరికి తేవాలి. అప్పుడేం జరిగిద్దంటే నీళ్ళలో దిగిన తర్వాత నేను ఒక మాట అడిగినా వాళ్ళు చెప్పగలుగుతారు, లేకపోతే తెల్ల ముఖం వేసుకొని చూస్తుంటారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి బాప్తిస్మం పొందడానికి ఇప్పుడు ఈ 3 విధాల సిద్ధపాటు అవసరమా అనవసరమా? ఫర్ ఎగ్జాంపుల్, సిద్ధపాటు లేకుండా పొందారనుకో, కొన్ని నష్టాలు. లోకములో ఉన్న వాటికి యేసు ప్రభుకి వ్యత్యాసం లేదు, ఇద్దరు ఈక్వల్ అనే అభిప్రాయంతోనే వాళ్ళు ఉండి బాప్తిస్మం పొందితే ప్రభువులో సాయం దొరికినంత వరకు ఉంటారు, దొరకకపోతే మళ్ళీ వెనకపోతారు. రెండింటికి వ్యత్యాసం నువ్వు చెప్పినప్పుడు సాయం అందినా అందకపోయినా ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు కాబట్టి ఈయననే నేను హత్తుకొని ఉంటానని నిలబడిపోతాను. అందుకే నేను అంటున్నా, పునాది పటిష్టంగా వేయండి. ఎటుగూడి ఆత్మల రక్షణలో నడిపిస్తున్నారు, వెంట పెట్టుకొని ఆత్మలు తీసుకొస్తున్నారు. తెచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం పునాది సరిగ్గా వేయండి. అంతేగాని నమ్మక బాప్తిస్మం పొందు, నీ కష్టాలన్నీ పోతాయి పొందు అన్నగానే డింగి డింగి మీద వచ్చాము మునిగి 3 రోజుల్లో మళ్ళీ పోయి ఇంకో చోట పోయి పుర్లాడుతా దండం పెడుతుంటాయి. ఏమైంది మొన్న నేను తెగొచ్చావు, ఇప్పుడేంది ఇటు పోయి మనం వచ్చిన వదిన మనకేం పెద్ద పని కాలేదులే, అందుకని మళ్ళీ పుర్లాడే కార్యక్రమానికి వచ్చాను. నువ్వు ఒక ఆత్మను రక్షించినప్పుడు, సువార్త చెప్పినప్పుడు పునాది ఎట్లా ఉండాలంటే బండ మీద వేసినట్టు ఉండాలి. అక్క వినో, ఆత్మలను రక్షిద్దామని మొదలుపెట్టావు, పునాది సరిగేయాలి. బాయ్, పునాది వేసి ఒక ఆత్మను రక్షించావంటే సిలువ శ్రమలు వచ్చినా సరే వాడు వదిలిపెట్టిపోకూడదు ప్రభువుని, అట్లా వేయాలి పునాది. మరి చెబుతున్నా ఎంతమందికి అర్థమవుతుందో మహారాజులకి.